హృతిక్ రోషన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం పండగని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ లోనే ఒక డైలాగ్ ఉంటది, నేను మనిషిని కాను, నేను వెపన్ ని. వెపన్ అంటే ఏంటి? అయితే ఇంకొకరిని డెస్ట్రాయ్ చేస్తుంది, లేదా నన్ను నేను డెస్ట్రాయ్ అయిపోతాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి ఎప్పుడెప్పుడా మనం ఎదురు చూస్తున్న వార్ 2 ట్రైలర్ అయితే ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ మీ అందరికీ తెలుసు వార్ 2 లోని హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఒక ఫైట్ అయితే జరుగుతుంది. సో ఈ వార్ 2 ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండ్స్ అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు అంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎలా ఉన్నాయంటే హై పిచ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా బడ్జెట్ అనమాట, హై బడ్జెట్ మూవీ, ఇండియాలోనే ద బిగ్గెస్ట్ వార్ సీక్వెన్స్ మూవీ అనమాట ఈ వార్ 2 మూవీ. సో బేసిక్ గా వార్ 2 అంటే ఏంటి? ఇందులోని హృతిక్ రోషన్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ హీరో. సో ఇద్దరు ఒక హీరోస్ అనమాట. మోర్ ఓవర్ ఏంటంటే హృతిక్ రోషన్ ఒక సోల్జర్, జూనియర్ ఎన్టీఆర్ ఒక సోల్జర్ అనమాట. సో ఇద్దరు సోల్జర్స్ మధ్యన ఫైటే ఈ వార్ 2 అనమాట. సో ఇదివరకు చెప్పినట్టే వార్ 2 అనేది ఇద్దరు సోల్జర్స్ మధ్యన ఫైట్ వార్ 2 అనమాట. అండ్ ఈ సీక్వెన్స్ నేను చూసినప్పుడు ట్రైలర్ లో మాత్రం అసలు హై పిచ్ అనమాట. అంటే పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ అంతా మొత్తం ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. అసలు ఏముందనేది ట్రైలర్ అసలు అంటే స్టార్టింగ్ ఏంటంటే మొత్తం ఫుల్ యాక్షన్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇద్దరు కొట్టేసుకుంటారు, ఫుల్ యాక్షన్ అనమాట హృతిక్ రోషన్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ లోనే ఒక డైలాగ్ ఉంటది, నేను మనిషిని కాను, నేను వెపన్ ని. వెపన్ అంటే ఏంటి? అయితే ఇంకొకరిని డెస్ట్రాయ్ చేస్తుంది, లేదా నన్ను నేను డెస్ట్రాయ్ అయిపోతాను. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ వాడే డైలాగ్ అనమాట. సో ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ వార్ 2 ట్రైలర్ లో చూసినప్పుడు ఏంటంటే ఇందులో విలన్స్ అయితే ఎవరు లేరు. అండ్ ఇద్దరు హీరోసే, హృతిక్ రోషన్ హీరోయే, జూనియర్ ఎన్టీఆర్ హీరోయే. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే నెగిటివ్ షేడ్ ఉంది అంతే, విలన్ కాదు, నెగిటివ్ షేడ్ తో ఉంటాడు అనమాట. బట్ ఆ విలన్ అయితే కాదు. అండ్ ఈ ట్రైలర్ లోకి వచ్చేసరికి అసలు అంటే చాలా కొత్త యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి. అసలు హైలైట్ అసలు ట్రైలర్ లో మాత్రం చూసినప్పుడు సినిమా మీద అయితే ఒక భారీగా అంచనాలు అయితే పెంచేసింది సినిమా మీద. సో ఈ సినిమా వచ్చరికి August 14th రిలీజ్ అవబోతుంది. ఈ August 14th వార్ 2 మూవీ అయితే వస్తుంది. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి, చాలా పీక్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్. అండ్ వార్ 2 టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎంతైతే ఎక్స్పెక్టేషన్ ఉందో, వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు వార్ 2 ట్రైలర్ చూసిన తర్వాత అంతకన్నా డబుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి. ఇండియాని షేక్ చేయబోతున్న వార్ 2 మూవీ August 14th. ఖచ్చితంగా ఈ సినిమాని ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ అవుతుంది. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ అసలు ఈ ట్రైలర్ లోని నేను చూసినప్పుడు హృతిక్ రోషన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం పండగని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రతి దాంట్లోని ప్రతి సీన్ లోని నాకు జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. అంటే హీరో హృతిక్ రోషన్ కావచ్చు, కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోలా కనిపిస్తాడు. అంత డామినేషన్ ఉంది ఈ ట్రైలర్ లోని. అండ్ సినిమాలో ఇంకెంత డామినేషన్ రోల్ ప్లే చేశాడు జూనియర్ ఎన్టీఆర్ మరి చూడాలి. అండ్ ఐ వాస్ ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్ మాత్రం చెప్పాలంటే గూస్ బంప్స్ అమ్మా, గూస్ బంప్స్. ప్రతి సీన్, ప్రతి షాట్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్ తో ఉంటది అనమాట. సో ఏది ఏమైనా సరే ఇద్దరు సోల్జర్స్ మధ్యన వార్, వీఆర్ రెడీ టు ఎక్స్పీరియన్స్ ద రియల్ వార్ ఆన్ August 14th. సో మీరు కూడా రెడీ అవ్వండి. ఖచ్చితంగా ఆ August 14th కోసం వెయిట్ చేయండి. అప్పుడు వార్ 2 రిలీజ్ అవబోతుంది. అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.